జాసోరస్ కంపెనీ ఇవన్నీ నడిపే ఎన్జిఓలు, అవును. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్స్, డీప్ స్టేట్ ఇలా కనపడవా? ఎంతసేపు భారత్లో మైనారిటీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని ఇలా బాకాలుతుంటారు. ఇవి అంటే కనపడవా? వాళ్ళందరూ ఎక్కడ డబ్బుంటే అక్కడ పనిచేసేవాళ్ళం. వాళ్ళకి నైతిక విలువలు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు దేని మీద. అసలు మీరు చెప్తుంటేనే హృదయ విదారకంగా ఉంది. 4,000 రూపాయలు చేతిలో పెట్టుకొని బార్డర్ దాకా నడిచి వచ్చి, ఎందుకంటే దాంట్లో ఏ ఒక్క రూపాయి ఒక బ్రెడ్ ముక్క కోసం ఖర్చు పెట్టినా తగ్గుతుందేమో, రేపు అక్కడికి వెళ్ళటానికి సరిపోదేమో అనే సఫరింగ్ తోటి, బహుశా మీరు ఇందాక అన్నారు 6-7 ఏళ్ళు పడుతోంది ఒక వీసా. 3,500 రూపాయలతో అయిపోయేదానికి ఎంత? 35,000 దాకా పెట్టాల్సి వచ్చిన పరిస్థితి. ఎక్కడి నుంచి పెడతారు? వాళ్ళ పొలాలు అమ్ముకొని, వాళ్ళ పొలాల మీద రైట్లు ఎవరు కొనరు. ఎందుకంటే ఇది ఎలా ఖాళీ ల్యాండ్ కదా, మనం ఆక్యుపై చేసుకోవచ్చు. మన వాళ్ళు కొనే స్తోమత ఉండదు. ఏమవుతుంది ఇప్పుడు ఈ అల్ జజీరాలు ఇవన్నీ రాస్తుంటాయి కదా ఏదో భారత్లో మైనారిటీల మీద దాడులు, బట్ పాకిస్తాన్లో మైనారిటీల మీద దాడుల గురించి ఎవరికి మాట? అది సెలెక్టివ్ అవుట్రేజ్ అంటారు అన్న. మీకు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ డబ్బు ఉందో అక్కడ రాస్తారు. మనం అందరం కలిసి లేము. మనందరం కలిసి మనకు ఒక సెంట్రల్ ఫండ్ అనేది లేదు. అర్థమైందా? వాళ్ళు అలాగా మిడిల్ ఈస్ట్ నుంచి కానివ్వండి, అక్కడ నుంచి కానివ్వండి, ఇక్కడ నుంచి కానివ్వండి, వాళ్ళ ఫండింగ్ మీద నడుస్తుంది అంత. ఇది ఆల్ అబౌట్ మనీ. వాళ్ళకి ఏమి ఎథిక్స్ ఉండవు, వాళ్ళకి ఏమి మనం అన్నట్టు నైతిక విలువలు ఏమి ఉండవు. అర్థమైందా? సో వాళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళతో పనిచేస్తారు. మనం ఇవ్వట్లా, మనకు పని చేయట్లా. సో అది మన తక్కువ కింద మనం చూసుకోలే, కానీ వాళ్ళని మనం అంటానికి ఏం లేదు. ఎటువైపు నుంచి వస్తుంటారు సార్ జనరల్గా? అక్కడ నుంచి మొత్తం అందరూ సింధు ప్రాంతం నుంచే వస్తారు. అసలు సింధు ప్రాంతం అనేది మనది. మన జాతీయ గీతంలో ఏముంటుంది? ఉన్నట్టున్నారు అక్కడి నుంచి. అదే అండి, సింధు మన జాతీయ గీతంలో సింధు ఉంటుంది, పంజాబ్ సింధు. దాన్ని మనం వార్లో గెలిచాం కూడా. అది వెనక్కి ఇంటికి ఇచ్చామనేది ఎవరికి తెలియదు. లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో లాహోర్ని కూడా క్యాప్చర్ చేసి పెట్టుకున్నాం కదా. అదే అండి, ఈ రోజున మనము లాహోర్ అనేది ఎవరు స్థాపించారు? లవ్ కుమారుడు ఆయన స్థాపించారు. అక్కడ ఈ రోజున మనం లేము. సో ఇది మనం ఆలోచించుకోవాల్సిన వేరే టాపిక్, కానీ మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. సో అందుకని చెప్పి మనము తప్పకుండా మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఈ రోజు మనం కలిసికట్టుకున్నాం కాబట్టి అక్కడ పేర్లు మారాయి. మీరు 4 ఊళ్ళకి పేర్లు మార్చారు. అంత ఈజీ కాదు. అదే అండి, కృష్ణానగర్ అని చెప్పి ఒకటి మార్చారు, తర్వాత జైన్ వీధి అని చెప్పి ఒకటి మార్చారు. ఇంకా నోటిఫికేషన్స్ వస్తా ఉన్నాయి. నేను ఈ రోజు రేపట్లో మనకి క్లారిటీ వస్తుంది. ఏది సయ్యద్ అసీమ్ మునీర్ వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ టైంలోనే? ఇప్పుడు 4-5 రోజుల క్రితం. ఓకే, ఇది కూడా ఐ వాష్ అండి. ఇది అసలు ఆ మాత్రం కూడా చేయరు కదా వాళ్ళు. అదే అన్నాను. సో మనకి ఏంటంటే ఇది ఇప్పుడు ఒక 2-3 టెంపుల్స్ కూడా మళ్ళీ బాగు చేయటము అవి ఇవి మొదలు పెట్టారు ఇప్పుడే. జస్ట్ ఇవన్నీ కూడా లాస్ట్ 1-2 monthsలోనే అనమాట. సో ఒకటి డెఫినెట్గా ఇది ఏంటంటే ప్రెషర్ అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రెండోది, ఇది ఇట్లా పైన చేస్తే మనం చేసామని చెప్పి చూపించుకొని మనం చేయాల్సిన అట్రాసిటీస్ ఇంకా చేస్తాము అనేది వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. కానీ అది అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనది. ఇంకా ప్రెషర్ పెంచాలి, ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. నేను అదే అంటాను, ఎవరైతే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు మీ ఐడియాలజీని తగ్గట్టు మీరు ఏది మానవ హక్కులకు సంబంధించింది కాదనేది మీరు డిసైడ్ చేస్తున్నారు. అదే ఒక పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన. అంతే, అందరికీ సమానంగా ఉండాలి. ఈ రోజున ఇప్పుడు ఎవరైనా కానివ్వండి ఒక తప్పు చేశారనుకోండి, ఒక హిందూ కానీ ఎవరైనా, హిందూ సొసైటీలో వెనకాల పడి వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఒక పూజారి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంకోళ్ళు ఏదన్నా తప్పు చేస్తే, ఒక ఆడపిల్ల మీద కానీ ఏదన్నా వెనకేసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. వేసుకొని రాకూడదు కూడా, కానీ వాళ్ళు అలా కాదు. మీకు అర్థమవుతుందా? అదే అంటున్నాను. సో వాళ్ళు వెనకేసుకొస్తారు. ఈ రోజున కేరళలో ఒక బిషప్ ఎంతమంది ఆడవాళ్ళని తను ఫోర్స్ చేశారు. ఈ రోజు కూడా ఇంకా అతను అదే పొజిషన్లో ఉన్నాడు. అది తప్పు. అర్థమవుతుందా? మనం ఎప్పటికి కూడా అంత దిగజారకూడదు. అలా అని చెప్పి వాళ్ళ ఐక్యతని కూడా మనం చూసి ఏదో నేర్చుకోవాల్సింది అయితే ఉంది. డెఫినెట్గా. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మీ క్యాంప్స్ గురించి ఎలాబరేట్ చేసే క్రమంలో మీరు సెటప్ చేయడానికి, ఇప్పుడు ఢిల్లీ నుంచి మాట్లాడదాం. ఇటు ఢిల్లీ కిందకు వచ్చేప్పటికి రాజస్థాన్, జైసల్మేర్ అన్నీ అండి, జోధ్పూర్, జైసల్మేర్, బాడ్మేర్, తర్వాత మనకి రాధాన్పూర్ అంటారు గుజరాత్లో, బార్డర్ వస్తుంది. తర్వాత మెహసానా, అహ్మదాబాద్ ఏదైతే కర్ణవతి, రాజ్కోట్, మోర్బీ, ఇంకా అన్నిచోట్ల కూడా మన ప్లస్ మళ్ళీ పైనకి వచ్చేప్పుడు ఢిల్లీలో ఉంది. ఆ పైన నార్త్ ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ ఎట్లా అండి? అరుణాచల్ ప్రదేశ్ లో అంతా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళండి. చెక్మా హ్యాజోంగ్ అంటారు, బుద్ధిస్ట్ ఎక్కువ అక్కడ.
వాళ్ళందరూ కూడా అది వేరే స్టోరీ కంప్లీట్‌గా. అలా మనకి 71 నుంచి వస్తున్నారు. ఆ వార్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏదైతే విడిపోయిన వార్ ఏదైతే ఉందో అప్పటి నుంచి వస్తున్నారు. వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి కృతజ్ఞత లేదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం చేసినది కానివ్వండి, మన వాళ్ళకి ఫ్రీడమ్ తెచ్చే దాంట్లో మన భారత్ ఏం చేశారు అనేది వాళ్ళకి ఈ రోజుకి కృతజ్ఞత లేదు కానీ బట్ స్టిల్ అక్కడి నుంచి ఇప్పటికి కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం మళ్ళీ అక్కడ ఎన్ని క్యాంపులు పెట్టారండి? అంటే అక్కడ మొత్తం మనకి అంటే అదే అన్నిటికంటే చాలా పెద్ద సెటప్ అండి. అక్కడ క్యాంప్స్ కంటే కూడా అక్కడ విలేజెస్ అక్కడ. విలేజెస్ ఓకే. ఆల్మోస్ట్ ఒక 8-9 పెద్ద పెద్ద విలేజెస్ అక్కడ ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా అంటే మనకి దీంట్లో చూడాల్సింది ఏంటంటే అప్పట్లో ఒక ల్యాండ్ అనేది వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. మన అప్పట్లో గవర్నమెంట్ కానివ్వండి, 70s గవర్నమెంట్స్. సో ఆ ల్యాండ్లోనే ఇప్పటికి కూడా మనం పంచుకుంటా అవుతుంది. ఇప్పుడు జైసల్మేర్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏం లేవు. ఒక్కటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా మా క్యాంప్ని కూలగొట్టారు. సో అప్పుడు మేము ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళకి అర్థమైంది ఇది అనవసరంగా చేసాము అని చెప్పి ఎమ్మటే ఇంకో ల్యాండ్ ఇచ్చారే కానీ మిగతా ల్యాండ్లన్నీ కూడా మన హిందువులు దానం చేసిన ల్యాండ్సే. ఎవరో ఫోన్ చేస్తారు, కిరణ్ భాయ్ ఇట్లా మాకు అక్కడ ఇది ఉంది, ఒక ల్యాండ్ ఉంది, ఖాళీగా ఉంది, కావాలంటే వాడుకోండి అంటారు. సో అట్లాగా ఐక్యత అనేది ఉంది. ఈ రోజుకైనా వాళ్ళు 4200 పట్టుకొని భారత్ వస్తున్నారు అంటే వాళ్ళు భారత్ మీద నమ్మకం కంటే కూడా ఆల్రెడీ వాళ్ళ కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అన్న ఐక్యతతోనే వాళ్ళు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఎట్లా సార్ బేసిక్గా వన్స్ దే ఆర్ ఇండక్టెడ్ ఇంటూ యువర్ క్యాంప్స్ మీరు వాళ్ళని మోటివేట్ చేయడం ఎట్లా? మోటివేట్ అంటే ఒకనన్నా నేను చాలా మంది చూసాను. మనకి భారత్ రాగానే 24 గంటల లోపల FRRO అంటారు, ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనే దానికి వెళ్ళి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎవరైనా కూడా దాంట్లో చెప్పాలి నేను పలానా అడ్రస్లో ఇన్ని రోజులు ఉంటాను అది అని చెప్పేసి. సో మేము ఫస్ట్ ఆ ప్రాసెస్ అనేది 100% పక్కాగా చేస్తాం. మీరు నమ్ముతారు లేదు, నేను చాలా మంది చూశాను రాగానే దాని అంటే 24 గంటల లోపల వెళ్ళాలి కదా, ఇంత లోపలే మూటలు మోసాలు నేను చూసాను. అవసరం కంటే కూడా అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఒక 10 రోజులు 4 రోజులు చూసుకునే వాళ్ళు ఉన్న ఎకో సిస్టమ్ ఉంది. కానీ వాళ్ళు కష్టపడాలి అన్న ఆతృతతో మన భారత్ వస్తున్నారు. భారత్కి కాంట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచనతో వస్తున్నారు. వాళ్ళు ఫ్రీగా మనకి ఉన్నట్టు స్కీముల కోసం రావట్లే వాళ్ళు. వాళ్ళకి చాలా కష్టమైన పరిస్థితుల్లో భారత్ వస్తున్నారు. కష్టపడాలి, మన ఈ దేశానికి మనం కోఆపరేట్. ఇప్పుడు మీరు వచ్చి మా పిల్లల్ని అడగండి, మీరు ఐ ఇన్వైట్ యూ టు ద క్యాంప్స్. ఒక క్యాంప్లో ఎప్పుడైనా మనం ఇంటర్వ్యూ చేద్దాము, జనాల్ని ఇంటర్వ్యూ చేయండి మీరు డైరెక్ట్గా. మీరు చూడండి, అడగండి మీరు, నేను గ్యారంటీ ఇస్తున్నా ఇక్కడ కూర్చొని 10 మంది పిల్లల్లో 6 పిల్లలు నేను ఇండియన్ ఆర్మీ చేస్తానంటారు. మీకు మా క్యాంప్ మొత్తం మోగిపోతూనే ఉంటుంది 24 గంటలు భారత్ మాతాకి జై అనేది. సో అట్లాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మన వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళని చూసుకోవడం అనేది మన బేసిక్ బాధ్యత. సో మీకు ఆ మైండ్ సెట్తో వాళ్ళు రావడం వల్ల మాకు వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం చాలా ఈజీ అని. మనకి బార్డర్లో రాగానే మేము వాళ్ళకి 28,000 నుంచి 32,000 డివైస్డ్ ఆన్ ఏరియా మనము అలాట్ చేస్తాము. ఒక్కొక్క ఫ్యామిలీకి ఇంత ఖర్చు చేయాలి మనం అనేది. సో అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని రావటము ఒక 16,000 to 18,000 రూపీస్లో మేము ఒక కచ్చా ఇల్లు కడతాము. అది కూడా వాళ్ళే కట్టుకుంటారు. ఓన్లీ మెటీరియల్ మనం ఇస్తాము. అందరం, నేను కూడా కన్స్ట్రక్షన్ చేస్తాను, అందరం కలిసి మేము ఇల్లు కట్టుకుంటాం. సో లేబర్ ఖర్చు లేదు. అదే తర్వాత 3 నుంచి 4 నెలల వరకు గ్రోసరీస్ ఇస్తాం. సో ఇప్పుడు ఇల్లు ఉంది, 4 నెలల వరకు వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది, ఆకలితో ఉండక్కర్లా. ఇప్పుడు వాళ్ళకి కొంచెం రిలాక్స్ అయ్యే టైం వస్తుంది. నెక్స్ట్ 15-20 రోజుల్లో ఏదో ఒక పని మనం ఒక 20 రోజులు మేము వదిలేస్తాం. కానీ వాళ్ళే ఏదో అవుతారు, 4 అటు ఇటు తిరుగుతారు, ఏదో చూస్తారు, అవి ఇవి చేసుకొని కూర్చుంటారు. మోస్ట్లీ గుడ్లకే వెళ్తారు. సో అయిపోయిన తర్వాత మేము దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 18,000 అప్రాక్సిమేట్గా మన ఇంటికి ఒక ఇల్లు మనం కచ్చాగారు కట్టడానికి మనం ఉపయోగిస్తే దాంట్లో వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ మెటీరియల్తో వాళ్ళు కట్టుకునేది ఎప్పుడు గుడే. అది చిన్న ఒక ఫీట్ కావచ్చు, లేకపోతే మొత్తం ఒక గోడ కట్టుకొని ఫస్ట్ ఫోటోలు పెట్టిన తర్వాత మిగతా ఇల్లు కట్టుకోవచ్చు. అది ఏదైనా కావచ్చు, ఫస్ట్ కట్టుకునేది అది వాళ్ళకి కాదు. వాళ్ళు అక్కడ నుంచి ఏదో చిన్న తెచ్చుకుంటారు. ఫస్ట్ భగవాన్కి, తర్వాతే వాళ్ళకి. అదే. సో అదొక చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది చూసినప్పుడల్లా కూడా. అంటే మనకి నమ్మకం ఒకటి, నువ్వు దైవం అని నమ్మిన దానికి నీ కమిట్మెంట్ ఒకటి. ఆ కమిట్మెంట్లో చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అవును, ఆ కమిట్మెంట్ ఉండదు, నమ్మకం ఉంటుంది అంతే. ఆ నమ్మకం కూడా సగం మన భయం వల్ల ఉంటుంది. నమ్మకాన్ని వాళ్ళు దాటిపోయి కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకి, అదేనా? సో ఆ కమిట్మెంట్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, అదృష్టం అనిపిస్తుంది వాళ్ళకి మనం సర్వ్ చేయడం కూడా.
అలా చూసినప్పుడల్లా కూడా. సో అట్లాంటి అక్కడి నుంచి వాళ్ళకి మనం ఏదైతే గ్రోసరీస్ ఇస్తాం కదా, మీరు నమ్ముతారు లేదో 99% నేను 100% చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి చెప్తున్నాను కానీ 99% ఆఫ్ ద ఫ్యామిలీస్కి నేను 4 నుంచి 6 నెలల తర్వాత నేను సపోర్ట్ చేసిందే లేదు. ఓకే, వాళ్ళంతా వాళ్ళు ప్రతి కుటుంబం ఇప్పుడు జైసల్మేర్లో బోల్డ్ ల్యాండ్లు ఖాళీ. ఈ రోజున మన నెక్స్ట్ జనరేషన్స్ ఎవరు పొలాలు చేయట్లా, అర్థమవుతానా? సో అక్కడ బోల్డ్ ల్యాండ్లు ఖాళీ. అలాంటి ల్యాండ్లోనే వాళ్ళు సింధ్ ప్రావిన్స్లో అద్భుతమైన ఆనియన్స్, ఈ రోజున ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆనియన్స్ సింధ్ ప్రావిన్స్ నుంచి వస్తుంది. ఎవరు పండించేది? మన వాళ్ళు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ వస్తున్నారు. ఓకే, సో మనం ఏం చేస్తాము, వెరీ స్కిల్డ్ హైలీ స్కిల్డ్ లేబర్. సో అలాంటి అంత వాళ్ళని మనం ఎమ్మటే ఏం చేస్తున్నాము, ఎమ్మటే అక్కడ పొలాలు ఖాళీగా ఉన్న పొలాలతో మనం మాట్లాడుకొని కౌలిపిస్తున్నాం. ఈరోజు మన భారత్ ప్రొడక్షన్లో అది ఇంక్లూడ్ అవుతుంది కదా. వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉన్న ల్యాండ్ ని ఇన్ఫాక్ట్ వీళ్ళు ఆత్మనిర్భర్ భారత్ లో వీళ్ళు పాల్గొంటున్నారు డైరెక్ట్ గా వచ్చి, వాళ్ళకి ఆ పేరు తెలియకపోయినా అదే. తర్వాత ఈరోజు జోధ్పూర్ లో వుడెన్ ఇండస్ట్రీ ఉంది, దాంట్లో బోల్డ్ మంది కారీగర్ అందరూ మన వాళ్ళే ఉంటున్నారు. తర్వాత ఇప్పుడు ఢిల్లీ మీరు మా క్యాంప్కి ఎప్పుడైనా వస్తే మీరు ఒక ఆదర్శ్ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు దిగారు అంటే అక్కడ ఉన్న మీకు మొబైల్ కవర్లు అమ్మే వాళ్ళ నుంచి జ్యూస్ నుంచి అమ్మే అందరూ మా వాళ్ళే. సో 5 నెలల తర్వాత నేను సైకిల్ టు స్కూల్ అని, ఎడ్యుకేషన్ అని, వాళ్ళ కుటుంబం నడపడానికి నా సపోర్ట్ ఉండదు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, 5-6 months లో వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ చాలా మంది మనం వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి వెనక్కి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే మనం తోపుడు బండి ఇచ్చామన్నా, ఆ తోపుడు బండికి 16 నుంచి 22,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేస్తారు. అంటే ఇంకో నెక్స్ట్ తోపుడు బండి అలా ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరు ఇవ్వరు కానీ అలా ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో చదువుకుందాం అనే ఆలోచనతో ఉంది, అందరూ చదువుకుంటున్నారు. ఈ రోజున మా క్యాంపులో ప్రతి పిల్లోడుకి స్కూల్, ఇదర్ గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, మనం నడిపే స్కూల్స్లో కానివ్వండి, ట్యూషన్స్లో కానివ్వండి, ఇవి మన రన్నింగ్ ఖర్చులు. బట్ ఫ్యామిలీ నడపడానికి మనం ఏం సపోర్ట్ చేయట్లేదు, తిండి తినడానికి, ఉండటానికి 5-6 నెలల తర్వాత. బట్ అలాగని వాళ్ళ ఖాళీగా ఉండడం అనేది ఉండదు, ఎక్కడ అసలు ఎవరు లేరు, ఎవరు ఉండరు, ఏ ఇల్లు ఉండదు. సో అదొక సిస్టమ్ ఉంది. సో దానివల్ల ఒక ఎత్తు కిరణ్ గారు, ఇప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తున్నారు, ఎట్లా వేర్ ఫ్రమ్ యువర్ జనరేటింగ్ రెవెన్యూస్? ఎందుకంటే ఒక్క వ్యక్తి మీరు అన్నారు ఫస్ట్ అడుగు మీతోటే పడింది, తర్వాత ఒక 6-5 మీ ఫ్రెండ్స్ లైక్ మైండెడ్ పీపుల్ కలిశారు, ఆ తర్వాత అరకు గిరిజన ప్రాంతాల్లో కోరాపుట్టు వరకు స్కూల్స్ పెట్టారు. ఇప్పుడైతే మీరు మహా అయితే 6 నెలలక ఒకసారి ఏమైనా వెళ్తున్నారు అట్లాగా. దాన్ని ఏమంటారు, సెల్ఫ్ రిలయన్స్ ఎట్లా సాధించగలిగారు? అంటే అది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఇవ్వటం మొదటి ఇది అన్న. తర్వాత ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక క్యాంపులో, మా క్యాంప్లో కానివ్వండి, గిరిజన ప్రాంతంలో కానివ్వండి, ఆపరేషన్స్ నడిపేది అందరు కూడా లోకలే. ఓకే, ఇప్పుడు బయట నుంచి నాకు చాలామంది ఇన్స్పైరింగ్గా, ఇప్పుడు ఇంటర్వ్యూ రాగానే నాకు ఐఎమ్ గ్యారంటీ చాలామంది ఇన్స్పైరింగ్గా మెసేజ్ పంపిస్తారు. తప్పకుండా మేము అందరం కలిసి పనిచేస్తూ ఉంటాం కూడా. చాలామంది అన్న కొంచెం మేము కూడా అన్నీ వదిలేసి మీతో పాటు ఉంటాము అంటారు. నేను అది ఎప్పుడు ఎంకరేజ్ చేయను, ఎందుకంటే మీకు ఒక బాధ్యత ఉంటుంది, మీరు చేస్తూ ఉండండి, నేను 100% టైం ఇస్తున్నాను, అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే మీరు ఈ రోజున అక్కడికి రావచ్చు, ఒక 2 సంవత్సరాలు ఉంటారు, టీచర్ కింద చేస్తానంటారు, వస్తారు. 2 సంవత్సరాల తర్వాత గిరిజన ప్రాంతం మీకు బోర్ కొడుతుంది, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏదో ప్రెషర్ పెడతారు, మీరు వెళ్ళిపోతారు. నాకు ఇప్పుడు అది నేను ఎలాగ రీప్లేస్ చేయలేను. సో అందుకని చెప్పి నేను లోకల్గానే కంప్లీట్గా దాన్ని నేను డెవలప్ చేయడం అనేది మనం ఆగలేదు. సో ఈ రోజున మనకి గిరిజన ప్రాంతంలో స్కూల్స్ కానివ్వండి అవన్నీ కూడా మన గిరిజనులే ఉంటారు. సో అలాగే ఏమవుతుందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటుంది అనేది గ్యారంటీ ఉండదు. సో నేను నా నమ్మకం పెట్టుకుని నేను ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేయలేను. సో అందుకని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడే వాలంటీర్స్గా ఫుల్ సపోర్ట్ చేస్తారు. వెబ్సైట్ చేసేవాళ్ళు వెబ్సైట్ చేస్తారు, డిజైన్ చేసేవాళ్ళు డిజైన్ చేస్తారు, రకరకాలుగా మీరు అందరూ సపోర్ట్, అందరం కలిసి మనం పనిచేస్తూ ఉంటాము. లోకల్లో కెపాసిటీ మాత్రం ఏ క్యాంప్ ఆ క్యాంప్ మనం డెవలప్ చేస్తాం. ఈ రోజున మాకు అరకు ప్రాంతంలో మేము ప్రతి నెల కరికులం ఉంటుంది, మన కరికులం ఉంటుంది, బాలబడి అని నడుపుతాం మనము. సో దానికి ఆటలు పాటలతో మొత్తం నేర్పిస్తాం మన గిరిజన ప్రాంతంలో. సో అదన్నిటి కూడా ప్రతి నెల ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ కరికులం హెడ్ ఏలు అని చెప్పేసి తమ్ముడు ఉన్నారు. తను కాకినాడ పోర్ట్లో బస్తాలు ఎత్తుతూ తను కష్టపడేవారు. అది ఏ విధంగా కూడా తక్కువ కాదు. ఆ రోజు కాబట్టి ఆయన కష్టమే కదా, అక్కడ వాళ్ళు పోర్ట్లో మోస్తున్నారు కాబట్టి మనం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఆనందిస్తున్నాం. సో అదేం తక్కువ అని కాదు నేను అనేది. అంటే కానీ అక్కడి నుంచి తన ఊర్లో ఉంటూ
ఒక ఒక 200 గ్రామాల వరకు కూడా తనని రెస్పెక్ట్ చేస్తూ ఈరోజు ఒక హెడ్ ఆఫ్ కరికులం కింద తను రావటం అనేది జరిగింది. అర్థమైందన్న. సో ఇప్పుడు అతను ఇంకెక్కడికి వెళ్తాడు? అంత రెస్పెక్ట్ వస్తుంది, అంత ప్రేమ వస్తుంది, అంత చెప్పు. సో అట్లాగా లోకల్ కెపాసిటీ, అట్లాగే ప్రతి క్యాంప్లో కూడా ఎవ్రీ ఏరియాకి మేము డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఈకో సిస్టమ్ని సపోర్ట్ చేయాలంటే అఫ్ కోర్స్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఖర్చు అనేది మనకి ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను యాక్చువల్గా యూఎస్ వెళ్ళినప్పుడు నేను ప్రతి సంవత్సరం ఇప్పుడు నేను జూలైలో మామూలుగా జూన్ 21 యోగా డే అప్పుడు నా మామూలుగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక 2-2.5 నెలలు నేను అక్కడ యోగా వర్క్ షాప్స్ అనేది నేను చేస్తాను. అది ఎందుకంటే నేను అదే నేర్చుకున్నాను, నాకు కరెక్ట్ అనిపించింది. తర్వాత ఇప్పుడు యూకేలో చేస్తాను, ఆస్ట్రేలియాలో చేస్తాను. సో దాంట్లో నాకు ఏదైతే భిక్ష వస్తుందో అది వచ్చినట్టు నేను మన జనాలకి నేను 100% నేను ఇవ్వడం జరుగుతుంది నా తరపు నుంచి. సో దాంట్లో ఒక 60% 70% నడుస్తూ ఉంటుంది. అది కాకుండా అఫ్ కోర్స్ చాలా ఆర్గనైజేషన్, ఇప్పుడు ఆశాజ్యోతి అని చెప్పి మనకి యూఎస్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది. చాలా స్కూల్స్ అరకులు ఇప్పటికి కూడా వాళ్ళని నడుపుతూ ఉంటారు. తర్వాత షికాగో ఆంధ్ర అసోసియేషన్ మనకు ఒకరు ఉన్నారు. సో వాళ్ళు కొన్ని స్కూల్స్ నడుపుతూ ఉంటారు. తర్వాత ఇండివిజువల్స్ ఉన్నారు. సో అట్లాగా సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగే భారత్లో కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నారు. సో మిగతా ఒక 30-40% వాళ్ళ నుంచి సపోర్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత నేను ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టినప్పటి నుంచి ఇంటికి వెళ్ళడం అనేది లేదు. 6 ఏళ్లలో నేను కనీసం ఒక 20 రోజులు కూడా ఇంట్లో ఉంటుంటాను. బట్ ఎక్కడి నుంచి అడుగు బయట పెట్టినా కూడా నా ట్రావెల్ అంతా కూడా ఒక 2 డాలస్లో ఒక ఆయన ఉంటారు, అలాగే ఇక్కడ భారత్లో ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను మీరు నమ్ముతలేదన్నా 2.5 నెలలు నేను అమెరికాలో పర్యటన చేస్తే నా ఖర్చు 15,000 కూడా అవ్వదు. ఇండియన్ కరెన్సీలో అంటే $200-300 కూడా అవ్వదు. అంత ప్రేమ. ఎవరో వస్తారు, అసలు చాలా సిటీస్లో అసలు ఎవరు వస్తున్నారో కూడా నాకు తెలియదు ఎయిర్పోర్ట్కి. నా ట్రావెల్ కవర్ అయిపోయింది, వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తారు. నాకు అప్పుడు వెజిటేరియన్ వీగన్ ఫుడ్ అంటారు. సో నాకు అది ట్రై చేయడం ఇష్టం. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా ఫ్లైట్లు డిలే అయితే అలాగా, ఇప్పుడైతే అది కూడా లేదు. కార్డ్స్ ఏవో ఉన్నాయి, లౌంజ్కి వెళ్ళిపోతాము, అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ క్యాంపులకి వస్తాను. సో అక్కడ అందరు చూస్తాను. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు నేను న్యూయార్క్లో ఉన్నాను అనుకున్నాను, వేరే సిటీ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతారు అక్కడ ఏం బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ఎక్కడైనా అరే కిరణ్ భాయ్ ఇక్కడ ఒక 3 రోజులు ఉంటారు, మనం బెస్ట్ ఇవ్వాలి.